ఎలా బైబిల్ చదువుతారంటే కొంతమంది ఏమి అన్నా నేను పెళ్లి కోసమని ప్రార్థన చేసి ప్రభా సహాయం దయచేయి, ప్రేమ మరియు కృప వీళ్ళిద్దరి మధ్యలో నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి హల్లెలూయా అని ప్రార్థన చేసి తీస్తే నా కృప నీకు చాలును అని వచ్చింది. అలాంటి బైబిల్ స్టడీలు చేయకండి అమ్మా. ఏమయ్యా అది బైబిల్ స్టడీ కాదు, బైబిల్ను చంపడం అని, బైబిల్ను కూని చేయడం. అలాంటి బైబిల్ స్టడీలు చేయకండి. అలాంటి బైబిల్ స్టడీల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, మాకు దేవుడు కృపను ఇచ్చాడు, ఆ కృప వేరు ఈ కృప వేరు. అర్థమవుతుందా? అది వేరు ఇది వేరు. దయచేసి దాన్ని దేవుడు నాతో మాట్లాడాడు అన్నట్టుగా దేవుని స్వరాన్ని కించపరచకండి. అలాగని చెప్పి ఏమి క్రీస్తు సంఘం వాళ్ళు యెహోవా సాక్షులు పిలిచారని చెప్పి బైబిల్ స్టడీలకి వెళ్ళిపోకండి. దుంప నాశనం అవుతారు, మామూలు నాశనం కాదు. వాళ్ళు ఏం చెప్తారంటే యేసు ప్రభు మా అన్న, యేసు ప్రభు మా తమ్ముడు, పరిశుద్ధాత్ముడు మా చిన్న కొడుకు, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు. ఏమి యెహోవా సాక్షులు ఏం చెప్తారంటే యేసు ప్రభు మికాయేలు దూత అని చెప్తారు. మార్మన్లు ఏం చెప్తారంటే యేసు ప్రభు ఏలియన్ అని చెప్తారు, బయట నుంచి వేరే దేశం నుంచి వచ్చాడని చెప్తారు. ఇలాంటివి చెప్పే వాళ్ళ దగ్గరికి బైబిల్ స్టడీస్కి వెళ్ళకండి. బైబిల్లో ఉన్న విశిష్టత ఏంటంటే చిన్న పిల్లోడికి కూడా అర్థమవుతుంది. అందులో ఉన్న ఇంకొక విశిష్టత ఏంటంటే నువ్వు తలకాయ పెట్టి దాంట్లో ఏదో తవ్వి తీయాలి అని అంటే నువ్వు డాక్టరేట్ తీసుకున్న అర్థం కాదు. అర్థమైందా? స్పష్టమైన స్వచ్ఛమైన మనసుతో చదివితే చిన్న పిల్లోడికి కూడా బైబిల్ అర్థమవుతుంది. అది ఆ బైబిల్ స్టడీ ఉపయోగపడుతుంది. Download ShareChat.